వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హే లావణ్య. ఈరోజు ఉసిరికాయతోని రసం చేద్దాం రండి. సో ఫస్ట్ ఏంటంటే కొండు ఉసిరికాయలు లైక్ గూస్ బెర్రీస్ అంటాం కదా, అవి తీసుకొని నీట్గా వాష్ చేసేసి అన్నీ బాగా కట్ చేసుకోవాలి. కట్ చేసి చిన్న చిన్న పీసెస్ కింద కూడా మళ్ళీ కట్ చేసుకొని మిక్సర్ జార్లో వేసి పేస్ట్ చేయాలి. వాటర్ యాడ్ చేయాలి దీనికి మనం పేస్ట్గా గ్రైండ్ చేయాలంటే. తర్వాత ఒక 8 to 9 గార్లిక్ క్లోవ్స్ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని కొంచెం చింతపండు నానపెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, తర్వాత కొంచెం కట్ చేసుకొని పెట్టుకున్న గార్లిక్ కూడా వేసి బాగా ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి, అప్పుడు మంచి అరోమా వస్తుంది. ఒక 1-2 minutes లిడ్ పెట్టి తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక 1/2 teaspoon సాల్ట్ వేయండి. ఓన్లీ టమాటాస్ బాగా ఇంకా మగ్గడానికి కోసం అని చెప్పేసి అది టమాటో వేసి బాగా మిక్స్ చేసి మళ్ళీ లిడ్ పెట్టేసి ఒక 2-3 minutes వెయిట్ చేయండి. అది అయిన తర్వాత ముందుగానే మనము ఉసిరికాయని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, కొంచెం కొంచెంగా మొత్తం ఆ పేస్ట్ మొత్తం వేసేసుకోండి. మీకు క్వాంటిటీ తగ్గట్టే ఉసిరికాయలు తీసుకోండి. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి ఒక 6 to 7 తీసుకున్నాను. మిక్స్ చేసేసిన తర్వాత కొంచెం ఒక 1/2 tablespoon అలా ధనియాల పొడి, తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండు రసం కూడా వేసేసి కలిపేసుకోవాలి. ఒక 2 minutes అయిన తర్వాత మళ్ళీ దానికి ఎంత అయితే క్వాంటిటీ ఆఫ్ వాటర్ కావాలో అంత క్వాంటిటీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి ఇక్కడ ఎంత అయితే మనకి సాల్ట్ కావాలో ఆ సాల్ట్ మొత్తం యాడ్ చేసేసుకోవాలి. లాస్ట్కి ఏంటంటే కొంచెం కట్ చేసిన కొత్తిమీర వేసేసి, ఇంకొకటి ఏంటంటే చిన్నది ఒక అల్లం తీసుకొని దాన్ని బాగా దంచేసి వేసేయాలి. వేసి బాగా మరిగిన తర్వాత ఒక లిడ్ పెట్టేసి ఒక 2-3 minutes ఆగిన తర్వాత కొంచెం పెప్పర్ వేయండి. మొత్తం అవన్నీ బ్యాలెన్స్ చేస్తుంది పెప్పర్ వేయడం వల్ల. ఒక 10-15 minutes బాయిల్ అయిన తర్వాత రసం లాస్ట్లో పోపు వేయడానికి కొంచెం ఆయిల్ మరిగిన తర్వాత ఆవాలు, మెంతులు, ఎండిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక 1/2 spoon వామ్ వేసుకోవాలి. వాము వేడిగా ఉన్నప్పుడు వేస్తే మొత్తం చిటపటలాడి మాడిపోతుంది. బాయిల్ అయిన రసంలోకి పోపు వేసేసి లిడ్ పెట్టి ఒక 2 minutes ఉండి స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఉసిరికాయ వల్ల ఏంటంటే మన ఇమ్యూనిటీ బాగా బూస్ట్ చేస్తుంది అండ్ హెయిర్కి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది.